కేక్ పెట్టలేను నాకు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమన్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈ వీడియో దేని గురించి అంటే DIML వ్లాగ్ అండి. ఈ రోజు అయితే మా చెల్లి బర్త్డే. లాస్ట్ ఇయర్ అయితే US లో ఉంది, మిస్ అయిపోయాము. ఇయర్ ఎలాగో వచ్చింది, బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ రోజంతా చాలా ప్లాన్స్ ఉన్నాయి, హడావుడిగా అయిపోతుంది. Happy birthday to you. Happy birthday to you. పిల్లలు మాత్రం కేక్ కట్ చేయడం కంటే ముందు తినడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక టెంపుల్కి వెళ్ళాల్సి ఉందన్నమాట, అందుకే హడావుడిగా కట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఫ్రెండ్స్తో ఇంకా సూపర్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఇయర్ మాత్రం ఇలా సింపుల్గా జరుపుకుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య మనం రెడీగా ఉన్నా లేకపోయినా కేక్ రెడీగా ఉంటే కేక్ కట్ చేయడమే. ఎందుకంటే ఇప్పుడు అందరం కూల్ కేక్ తెచ్చుకుంటున్నాం కదా, సో అది కరిగిపోయేలోపే కట్ చేసేయాలి. కేక్ వచ్చేసింది అంటే అందరూ సెట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, అందరికీ కేక్ పెట్టింది, నాకు పెట్టలేదు. నాకు జాతిరత్నాలు మూవీనే గుర్తొచ్చింది. ఇలా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా వీడియో కాల్స్ మాట్లాడుతుంది US ఫ్రెండ్స్తో. అలా ఫోన్లోనే కేక్ తినిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మాకు కూడా ఇలాగే వీడియో కాల్లో తినిపించింది, ఈసారి రివర్స్ అయింది. వీడియో అయితే గిమ్మల్లో రికార్డ్ చేస్తున్నాము. ఆటో ట్రాకింగ్ ఉంటుంది కదా, అది ఎవరిని డిటెక్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. సో చెక్ చేస్తుంది అటు ఇటు తిరుగుతూ. నేను జస్ట్ నార్మల్గా యూస్ చేశాను కానీ ఇన్డెప్త్ చూడలేదనమాట, అందుకే అర్థం కావట్లేదు ఎలా రికార్డ్ చేయాలి అని. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వడం, రొటేట్ అవ్వడం అదంతా ఆటో డిటెక్ట్ అవుతుంది. అదేంటో అర్థం కాక తిరుగుతుంది. దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే అందరం రెడీ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి, మా చిన్నోడైతే అలిగాడు. ప్రతి ఒక్కరికి ఫ్రంట్ సీటే కావాలంటారు, ఎన్ని సీట్లు ఉంటాయి చెప్పండి. ఇక మేము ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి. సింగరకొండలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, చూస్తారు కదా, మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు. చాలాసార్లు వచ్చాము కానీ ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయినా కానీ కోతులు చాలా ఉంటాయి కదా, అంటే నార్మల్ టెంపుల్స్లోనే ఉంటాయి కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనేసరికి ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రసాదం తీసుకున్నా, కొబ్బరి చీపలు తీసుకున్నా భయం భయంగా లోపలికి వెళ్ళాలి, భయం భయంగా బయటికి రావాలి. రీసెంట్గానే ఫెస్టివల్ జరిగింది, సో అందుకే ఇలా లైన్స్ వేశారు. నార్మల్గా అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కసారి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ అంటే చాలా ఇష్టం కదా, ఇక్కడ చాలా బాగా చేస్తారు. మా చిన్నోడికి అన్నప్రాసన కూడా ఇక్కడే చేశాము, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ గురించి ఎవరికైనా తెలుస్తుంటే కమెంట్ చేయండి. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ప్రసాదం పెట్టారండి, దద్దోజనం పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే గుడి బ్యాక్ సైడ్. మేమైతే మార్నింగే వచ్చేసాము, ఫుల్ ఆకలి అవుతుంది. ప్రసాదం నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుందో, కారంగా చల్లగా భలే ఉంది. ప్రసాదం లాగా పెట్టారు కానీ టిఫిన్ లాగా పెట్టుంటే తినేసేదాన్నేమో. ఇక్కడ సెల్ఫీ దిగుదామని అందరం ఒక ఫ్రేమ్లోకి వచ్చాము. చివరికి వీడియో తీస్తూ ఉన్నాను. ఒకప్పుడైతే చాలా తక్కువగా దిగేవాళ్ళం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తక్కువ క్యాప్చర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం వీలైనంత మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఇవన్నీ క్రియేట్ చేసుకోవడం బాగానే ఉంటుంది కానీ అవన్నీ సేవ్ చేసుకోవడమే కష్టం అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయితే సూపర్గా ఉంటుంది టెంపుల్. సింగరకొండలో కొండపైన కూడా గుడి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. పిల్లలతో ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టం కదా. ఒకడేమో ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒకడేమో ఎందుకు అంత ఫాస్ట్ అంటాడు. ఎవరిని మ్యాచ్ చేయాలో అర్థం కాదు. ఇప్పుడైతే మనం కొండపైన నరసింహస్వామి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. వ్యూ కానీ టెంపుల్ కానీ స్వామివారు కానీ ఎంత బాగున్నారో. నేను ఈ టెంపుల్కి వచ్చేసి అయితే 2 years అయిపోయింది, చాలా డెవలప్ అయింది ఈ మధ్యలోనే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుందండి, ఎంత బాగుందో అసలు మీకు చూపిస్తాను. మేము కూడా పొద్దున్నే వెళ్ళిపోయాం కదా, సో ఎవరు లేరు. నార్మల్ ప్లేసెస్లో అయితే ఎలా అయినా వీడియో తీయగలను కానీ ఇలా టెంపుల్స్లో వీడియో తీయలేరు కదా, సో టెన్షన్ అనమాట ఏమంటారా అని. ఇక అవుట్ సైడ్ ఇలా క్యూట్గా ఫొటోస్ దిగాము. సింగరకొండకి ఎప్పుడు వచ్చినా కొండ కింద టెంపుల్ ఉంది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడికే వచ్చేవాళ్ళం. కొండ పైన చాలా రేర్గా వస్తుంటాము, లైట్గా గుర్తు వస్తుంది అనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది వచ్చి కూడా. ఇక్కడ పంతులు గారు అయితే మా ఊర్లో రామాలయం ఉంది, అక్కడ చేశారంట పూజారిలాగా. డాడీని చూసి గుర్తుపడుతున్నారు, ఎక్కడో చూసినట్టుంది అని. అండ్ నాకైతే చాలా తక్కువగా తెలుసు ఊర్లో రిలేటివ్స్, ఎవరేమవుతారో కూడా తెలీదు.
అందరూ నన్ను చూసి గుర్తుపట్టాల్సిందే తప్ప వాళ్ళని చూసి నాకు అసలు ఎవరో కూడా అర్థం కాదు. నాడు మండపంలో స్వామివారిని పెట్టి మనకి ఎదురుగా కార్యక్రమంలో పన్నాడు చేశారు. ఇప్పుడు అంత వైభవం లేదంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారా పైనుంచి కిందకి వ్యూ చూడండి ఎలా ఉందో, అసలు ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ రిస్క్ తీసుకొని ఫోన్ బయటికి పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. చాలా టెన్షన్ పడ్డాను అనమాట, ఫోన్ ఎక్కడ కింద పడిద్దో అని. పైనుంచి చూసినా భయంగా ఉంటుంది. రోడ్ వేస్, పొలాలు, చెరువు ఎంత బాగుందో కదా. చేతన్ చేతన్ చాలు ఇంక పద చూపించాను. ఇంకొక వ్యూ చూపిస్తాను. ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడ నుంచి ఇంకా క్లియర్గా ఉంటుంది. కొంచెం డౌన్కి వస్తున్నాను. ఇందాక మనం కొండ కింద టెంపుల్కి వెళ్ళాం కదా, అది టాప్ వ్యూ అనమాట. ఇది టీవీలో ఇలా చూడడమే తప్ప ఇలా కళ్ళతో పైనుంచి టాప్ వ్యూ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత బాగుందో కదా. ఇందాక మనం గుడికి ఎంటర్ అవుతుంటే చూసాం కదా శంకు చక్ర నామాలు అలా పెట్టారు సైడ్కి. అక్కడ నుంచి చూస్తున్నాము. చాలా పైకి ఉందండి. ఇది కూడా కొంచెం స్లిప్ అయితే పడిపోతాం వెనక్కి, అలా ఉంది. కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ కూడా, సపోర్ట్ పెడతారేమో. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక పక్కనే కృష్ణుడు కూడా అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని కన్స్ట్రక్షన్ అయితే చాలా నచ్చింది నాకు. చాలా బాగా కట్టారు కదా. లాస్ట్ టైం మేము సింగర్ కొండకు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి కూడా వచ్చామండి. ఈ టెంపుల్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఒకసారి దర్శించుకుందామని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు అయితే గట్టిగా మొక్కున్నాను అనమాట, కృష్ణయ్య మా ఇంటికి రా ఖచ్చితంగా అని. అప్పుడే సెర్చ్ చేస్తున్నాము కృష్ణుడి గురించి. లిటరలీ కృష్ణయ్యని చూసి బెగ్ చేసుకున్నాను, మా ఇంటికి రా. ఎప్పటి నుంచి 1 year నుంచి ట్రై చేస్తున్నాము మా ఇంటికి రా, మా ఇంటికి రా అని. అప్పుడే మంచి ఐడల్ దొరికింది. కృష్ణుడి సిరీస్ ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్స్లో. ఇక్కడ కూడా రాధాకృష్ణ ఐడల్స్, కృష్ణుడు ఐడల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వచ్చింది ఎలాంటిది తీసుకోవాలి అని చెప్పి. ఇలా మంచి క్యూట్ దొరికితే బాగుంటుంది అనుకున్నాను. ఇక టైం అయితే 9 అయిపోయింది. టిఫిన్ చేయాలి. పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా టిఫిన్ సెంటర్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇక్కడైతే కాసేపు కూర్చొని తినొచ్చు అని చెప్పి ఈ ప్లేస్కి వచ్చాము. ఇది ఒంగోలుకి వెళ్తుంటే అద్దంకి టు ఒంగోలు హైవే మీద ఉంటుంది. ఆ ప్లేస్ కానీ టిఫిన్ కానీ చాలా బాగుందండి. ఎప్పుడైనా వస్తే మీరు ట్రై చేయండి. నేమ్ కూడా చూసారు కదా, వియాలవారి విందు అని ఉంది. మా పెద్దోడైతే ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా దోశ 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 అంటాడు. నా ట్రావెల్ బ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. వీడు దోశ తింటాడు, నేను పూరి తింటాను. ఎప్పుడు ఆర్డర్ చేసినా ఇదే. అవుట్ సైడ్ తినేటప్పుడు ఇంతకు మించి ఆప్షన్ ఉండదు కదా. ఒంగోలుకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇది. బోట్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ టెంపుల్ ఒంగోలులో ఉంటుంది. ఒంగోలులో రైస్ బేస్ కాలేజెస్ ఉంటాయి కదా. నేను గేట్ ఎగ్జామ్ రాశాను, బీటెక్ లాస్ట్ ఇయర్లో గేట్ ఎగ్జామ్ రాశాను అక్కడ. ఆ గేట్ ఎగ్జామ్ రోజు వచ్చానమాట ఈ టెంపుల్కి. పక్కనే ఉంటుంది, రైస్ కాలేజ్ పక్కనే. నాకు అక్కడ సెంటర్ పడింది. అప్పుడు వచ్చాను ఈ టెంపుల్కి. తర్వాత 10 years ఆల్మోస్ట్ అంతేనండి. 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం ఈ టెంపుల్కి. ఏదైనా గట్టి కోరిక కోరుకొని పొంగల్ పెడతాము అమ్మవారికి అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ కూడా చాలా బాగా పూజ చేస్తారు. ఎక్కువ ఇక్కడ కంపల్సరీ తీసుకొని వస్తారనమాట కొత్త బండ్లు కొనుక్కుంటే మాత్రం. అప్పుడు నేను ఫ్రెండ్స్తో వచ్చాను, అదంతా గుర్తొస్తుంది చూస్తుంటే. ఎగ్జామ్ రాసే ముందు వచ్చామండి, అప్పుడు ఎంత కోరుకున్నానో గట్టిగా. అండ్ ఇక్కడ చెట్టుకు ముడుపులు కూడా కడతారు. ఇలా అవుట్ సైడ్ అయితే అమ్మవారి చీరలు పెట్టున్నారండి. నాకైతే ఒక శారీ నచ్చింది. నేను ఎప్పుడు తీసుకోలేదు కానీ ఈసారి అనిపించింది ఎందుకో అమ్మవారి చీర తీసుకుందాము అని. ఒక శారీ అయితే నచ్చింది. అనుకున్నాను అనమాట ఈ శారీ నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేదాకా ఉంటే తీసుకుందాము అని. ఇంకా టికెట్స్ తీసుకుంటే బ్యాచెస్ వైజ్ పూజలు చేస్తారు. చాలా టైం పట్టింది. అప్పుడే బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. మా టర్న్ వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఇంకా దర్శనం అయితే సూపర్గా జరిగింది. అవుట్ సైడే పూజ సెట్ అయితే ఉంటుంది. నిమ్మకాయలు, కొబ్బరికాయలు. అక్కడ కూడా గోలగోలగా ఉంటుంది అనమాట. ఇన్ని నిమ్మకాయలు, ఇన్ని టెంకాయలు అని. ఇంకా దర్శనం అయితే చేసుకొని ప్రసాదం తింటున్నాము. పులిహార చాలా బాగుంటుంది కదా ఎంతైనా టెంపుల్స్లో. ఇంకా ప్రసాదం తినేసి బయటకు వచ్చేసాము. శారీ అయితే ఉందండి, నేను అనుకున్న శారీ.
అక్కడైతే నెంబర్ రాయించుకొని వెళ్ళాలి. మా ముందే ఒక శారీ తీసుకొచ్చారు అమ్మవారికి. ఈమె దగ్గర అయితే కాస్ట్ చెప్పి పిన్ చేయించుకొని వెళ్ళాలి. మనం చెప్పిన శారీ కాస్ట్ కి కొంచెం యాడ్ చేసి పిన్ చేసి పంపిస్తున్నారు. అలా నేనైతే ఈ పింక్ శారీ ఉంది కదా, లైట్ పింక్ శారీ, అదైతే చాలా నచ్చింది నాకు. దాని కింద లావెండర్ కలర్ ఉంది. ఆ 2 తీసుకున్నాము, నాకు అమ్మకు. ఏదైనా మంచి అకేషన్ చూసి కట్టుకుందాం అనుకున్నాము. నేను బీటెక్ చేసింది అయితే కందుకూరులో. కందుకూరు ఒంగోలుకి వెళ్తుంటే ఈ కాలేజెస్ బాగా కనిపించేవి. మనం చదువుకున్న కాలేజ్ మనం తలుచుకుంటే ఇప్పటికీ అబ్బాయి ఎలాంటి కాలేజ్లో చదువుకున్నారు అనిపించింది. కోపం వస్తుంది, కొంచెం ప్రేమ కూడా ఉంటుందిలేండి. అప్పుడు అనుకునే వాళ్ళం ఈ కాలేజ్లన్నీ రాడ్ కాలేజ్లని. రైస్ ఇక్కడే రాశానమాట నేను ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్. ఇంకా నెక్స్ట్ ఒంగోలు బాబా గుడికి స్టార్ట్ అయ్యామండి. అదైతే త్వరగా క్లోజ్ చేస్తారు అని విన్నాము. ఇంకా మాదే లాస్ట్ అనమాట. మేము వెళ్ళినప్పటికే జస్ట్ క్లోజ్ చేస్తున్నారు. ఇంకా మా ఒక్కరికి దర్శనం అయ్యేలా చేశారు. ఒంగోలు లాయర్పేటలో అంటే ఉంటుందండి ఈ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్. మేము ఇప్పుడు దాకా ఒంగోలులో అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడూ ఈ టెంపుల్కి రావడం కుదరలేదు. ఈరోజు కుదిరింది, అది కూడా లాస్ట్ మినిట్లో. ఇక అదే టైంకి అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. మాకు ఎలాగో వీలు పడింది ఆ టైంకి. ఇంకా అలా అన్నప్రసాదం స్టార్ట్ చేసే ముందు పూజ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ బాబా ఫేస్ కూడా చాలా నచ్చింది. ఇక అదంతా కంప్లీట్ అయ్యాక డిమార్ట్కి అయితే వచ్చాము. చెల్లికి కూడా యూఎస్కి తీసుకెళ్ళడానికి ఏదో కొన్ని అవసరాలు ఉన్నాయన్నమాట. డిమార్ట్లో ఈజీగానే దొరుకుతాయి కదా అని వెళ్ళాము. ఇదైతే ఒంగోలులోని శర్మ కాలేజ్ అండి. మా డాడీ చదువుకుంది ఇక్కడేనంట. ఇదైతే మా డాడీ చదివిన కాలేజ్ అండి, సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలులోది. ఇక్కడ హీరో చిరంజీవి గారు కూడా ఇక్కడ చదువుకున్నారని చెప్తున్నారు. మన పేరెంట్స్ చదువుకున్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చూస్తే చాలా బాగుంటుంది కదా, మంచి ఫీల్ ఇస్తుంది. అలా మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాము, టెంపుల్స్కి తిరుగుతూనే ఉన్నాము. ఇక డిమార్ట్లో అయితే పాప్కార్న్ తీసుకున్నాము. చెల్లి వెళ్ళేలోపు వీలైనన్ని ప్లేసెస్ కవర్ చేయాలి, వీలైన మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని ఇలా తిరుగుతున్నాం అనమాట. ఇక ఎలాగో ఇంత దూరం వచ్చాము, ఇదే రూట్లో మల్లారం డ్యామ్ ఉంటుంది, అది కూడా చూసుకొని వెళ్ళిపోదాం అన్నాడు డాడీ. సరే అని నాకైతే లాస్ట్ టైం వెళ్ళామన్నమాట. ఏం లేదు అక్కడ అనిపించింది. సో సరే చూద్దామని వెళ్ళాము. చెల్లి చూడలేదు కదా, చెల్లి చూసి 4 రోజులు అయింది. సరే అని వెళ్ళాము. మేము వెళ్ళేసరికి సన్సెట్ అవుతూ ఉంది, ఈవినింగ్ అయిపోయింది కదా. ఎంత బాగుందో అసలు. అదంతా పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. చిన్న గ్లిమ్స్ అయితే చూపిస్తాను. ఆ వాటరు, ఆ టెంపుల్, సన్, అదంతా ఎంత బాగుందో అసలు. ఫుల్ వీడియో పార్ట్ 2లో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా నుంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.